అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరోప్లో అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. గ్రీన్లాండ్కు మద్దతుగా నిలుస్తున్న దేశాలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గతంలో కుదిరిన ఒప్పందాలను తిరగదోడటంతో పాటు సుంకాల యుద్ధానికి తెరతీశారు. ఈ ప్రభావం ప్రపంచ మార్కెట్ల మీద పడింది. యూరప్ దేశాలతో వాణిజ్య సంబంధాలు దెబ్బతింటాయనే భయంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడంతో మార్కెట్లు ఒక్కసారిగా ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఈ పరిణామాలను సీరియస్ గానే తీసుకున్నాయి యూరప్ దేశాలు. EU అమెరికాల వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని తేల్చి చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లకు అమెరికా అధ్యక్షుడు పెద్ద షాకే ఇచ్చారు. డొనాల్డ్ ట్రంప్ యూరోప్లో అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. గ్రీన్లాండ్కి మద్దతుగా నిలుస్తున్న దేశాలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గ్రీన్లాండ్ను అమెరికా కొనుగోలు చేసే ప్రతిపాదనల్ని వ్యతిరేకించే యూరోపియన్ దేశాలపై 10% నుంచి 25% వరకు సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించడంతో గ్లోబల్ ట్రేడ్ వార్ భయాలు మొదలయ్యాయి. అలాగే గాజా శాంతి మండలిలో చేరేందుకు తిరస్కరించిన ఫ్రాన్స్పై 200% సుంకాలు విధిస్తామని బెదిరించారు. దీంతో మార్కెట్లలో వాణిజ్య యుద్ధ భయాలు తీవ్రమయ్యాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, విదేశీ మదుపర్ల వరుస అమ్మకాలతో గత 2 రోజులుగా అంతర్జాతీయ, దేశీయ సూచీలు భారీగా నష్టపోయాయి. ట్రంప్ ప్రకటన వెలువడిన వెంటనే అమెరికాలోని వాల్ స్ట్రీట్ భారీగా నష్టపోయింది. S&P 500 సూచీ అక్టోబర్ తర్వాత అతిపెద్ద పతనాన్ని నమోదు చేయగా డౌ జోన్స్ ఏకంగా 870 పాయింట్లు పడిపోయింది. యూరప్ దేశాలతో వాణిజ్య సంబంధాలు దెబ్బతింటాయనే భయంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్ని ఉపసంహరించుకోవడంతో మార్కెట్లు ఒక్కసారిగా ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఎన్విడియా, యాపిల్ వంటి దిగ్గజ టెక్నాలజీ కంపెనీల షేర్లు కుప్పకూలాయి. ఈ ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపైన పడింది. వాల్ స్ట్రీట్లో అలజడి మొదలైనప్పుడు విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల నుంచి తమ పెట్టుబడుల్ని ఉపసంహరించుకుని సురక్షితమైన ఆస్తులైన బంగారం మీద అమెరికా డాలర్ వైపు మళ్లుతున్నారు. దీంతో భారత సూచీలు భారీగా నష్టపోతున్నాయి. ట్రంప్ విధిస్తున్న సుంకాల వల్ల భారత ఐటీ, ఫార్మా రంగాలు నేరుగా ప్రభావితమవుతున్నాయి. భారత ఐటీ కంపెనీలకు అమెరికా అతిపెద్ద మార్కెట్. అక్కడ దిగుమతి సుంకాలు పెరిగినా లేదా వీసా నిబంధనలు కఠినతరం చేసినా భారత కంపెనీల ఆదాయం తగ్గిపోతుంది. దీనికి తోడు అమెరికా డాలర్ బలపడటం వల్ల రూపాయి విలువ క్షీణించడం భారత ఆర్థిక వ్యవస్థపై అదనపు భారం పడుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు డబుల్ షాక్ తగలబోతోంది. ఒకవైపు యూరోపియన్ యూనియన్ భారత్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించబోతుండగా మరోవైపు అమెరికా, EU మధ్య జరగాల్సిన వాణిజ్య ఒప్పందం నిలిచిపోయే అవకాశం ఉంది. యూరోపియన్ దేశాలు, అమెరికా మధ్య ఈ వాణిజ్య ఒప్పందం గతేడాది జూలైలో స్కాట్లాండ్లో జరిగింది. ఆ సమయంలో అమెరికా యూరోపియన్ వస్తువులపై టారిఫ్లను 30% నుంచి 15% తగ్గించింది. దానికి ప్రతిగా ఈ దేశాలు అమెరికాలో పెట్టుబడులు, ఎగుమతుల్ని పెంచడానికి అంగీకరించాయి. అయితే ఇప్పుడు గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ వైఖరి మారింది. గ్రీన్లాండ్ అంశంపై యూరోపియన్ దేశాలు తమకు మద్దతు ఇచ్చేలా ఒత్తిడి తెచ్చేందుకు వచ్చే నెల నుంచి టారిఫ్లను 10% పెంచుతామని ట్రంప్ ప్రకటించారు. డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్, నెదర్లాండ్స్, ఫిన్లాండ్ దేశాల వస్తువులపై 10% టారిఫ్ విధిస్తామని, ఇది ఇంకా పెరగొచ్చని పేర్కొన్నారు. గ్రీన్లాండ్ విషయంలో అమెరికా అధ్యక్షుడు తన మొండి పట్టుదలను వదలటం లేదు. చైనా, రష్యా కార్యకలాపాలు పెరగటం వల్ల అమెరికాకు ముప్పు వాటిల్లుతుందని డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. అందుకే గ్రీన్లాండ్పై వీలైనంత త్వరగా అమెరికా నియంత్రణ సాధించాలని ఆయన కోరుకుంటున్నారు. గ్రీన్లాండ్ ప్రపంచంలోని అతిపెద్ద ద్వీపాల్లో ఒకటి. దాదాపు 300 ఏళ్లుగా ఇది డెన్మార్క్లో భాగంగా ఉంది. 1979లో డెన్మార్క్ గ్రీన్లాండ్కి స్వయం ప్రతిపత్తినిచ్చింది. దీని ప్రకారం విదేశీ వ్యవహారాలు, రక్షణ, ఆర్థిక అంశాలు మినహా మిగిలిన విషయాల్లో నిర్ణయాలు తీసుకునే అధికారం గ్రీన్లాండ్కు ఉంది. గ్రీన్లాండ్ డెన్మార్క్లో ఒక అర్ధ స్వయం ప్రతిపత్తి కలిగిన భాగంగా పరిగణించబడుతుంది. డెన్మార్క్ నాటోలో సభ్యదేశం కావడంతో గ్రీన్లాండ్కు ఈ సంధి కింద భద్రత లభిస్తుంది. గ్రీన్లాండ్ విషయంలో బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలు ట్రంప్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. అందుకే నాటో సభ్య దేశాలు తమ సైనికులను కూడా గ్రీన్లాండ్కు పంపాయి. యూరోప్ దేశాలు తనకు సహకరించడం లేదనే ఆగ్రహంతో గతంలో తీసుకున్న నిర్ణయాలను తిరగదోడుతున్నారు డొనాల్డ్ ట్రంప్. ఆయా నేతల ప్రైవేట్ సంభాషణలను బయటపెడుతున్నారు. గ్రీన్లాండ్ విషయంలో ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు కృషి చేస్తున్న బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్కి ట్రంప్ వ్యాఖ్యలు షాక్ ఇచ్చాయి. ట్రంప్ ప్రకటించడం పూర్తిగా తప్పని, అయితే చర్చల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం కనుక్కుంటామని ఆయన ప్రకటించారు. చాగోస్ను మారిషస్కు అప్పగించాలని బ్రిటన్ గతేడాది తీసుకున్న నిర్ణయాన్ని ట్రంప్ తప్పుబట్టారు. అది అమెరికా బాంబర్లకు, నావీకి కీలక స్థావరం. కారణం లేకుండానే బ్రిటన్ ఆ పని చేస్తోందని విరుచుకుపడ్డారు. కీలకమైన భూభాగాన్ని బ్రిటన్ అప్పగించడం తెలివి తక్కువతనమే. దాని అప్పగింత కారణంగానే గ్రీన్లాండ్ని అమెరికా కోరుతోందని పేర్కొన్నారు. అయితే చాగోస్ను మారిషస్కు అప్పగించిన మరో 100 ఏళ్ల పాటు డిగో గార్నియాలో అమెరికా స్థావరం కొనసాగుతుందని బ్రిటన్ మంత్రి డారెన్ జోన్స్ స్పష్టం చేశారు. మరోవైపు గ్రీన్లాండ్కు గట్టి మద్దతుదారుగా నిలుస్తున్న ఫ్రాన్స్పై సుంకాలతో విరుచుకుపడ్డారు డొనాల్డ్ ట్రంప్.
200% సుంకాలను విధిస్తానని బెదిరించారు. అంతేకాకుండా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ తనకు పంపిన ప్రైవేట్ సందేశాన్ని బయటపెట్టారు. ఫ్రాన్స్ వైన్స్, షాంపెయిన్లపై 200% సుంకాలను విధిస్తా. గాజా అభివృద్ధి బోర్డులో మాక్రాన్ చేరుతానని చెప్పిన అవసరం లేదని ట్రూత్ సోషల్ మీడియా వేదికలో ట్రంప్ పేర్కొన్నారు. గాజా బోర్డులో చేరబోమని అంతకుముందు మాక్రాన్ ప్రకటించారు. మరోవైపు గ్రీన్లాండ్, డెన్మార్క్కి ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ గట్టిగా మద్దతిచ్చారు. ఆ దేశ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత విషయంలో ఎటువంటి చర్చలకు తావులేదని స్పష్టం చేశారు. ఆర్కిటిక్ ప్రాంత రక్షణకు యూరోప్ కట్టుబడి ఉందని తేల్చి చెప్పారు. ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ముప్పేట దాడికి ఐరోపా కూటమి సిద్ధమైంది. ప్రతీకార చర్యలకు ఉన్న పలు అవకాశాలను పరిశీలిస్తోంది.